హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా ఫేస్బుక్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా యూట్యూబ్లో షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నారా? బట్ అతి తక్కువ టైంలో ఒక 100 రీల్స్ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా మీరు మ్యాగీ చేసుకునే టైంలోనే. అంటే 3 మినిట్స్ మ్యాగీ అంటారు కదా, లెస్ దాన్ 3 మినిట్స్లోనే మనం 100 రీల్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోలో మీకు కావాల్సింది టూల్స్ ఏంటంటే చాట్ జీపీటీ ప్రో వెర్షన్ ఆర్ నార్మల్ వెర్షన్ ఉన్నా పర్లేదు, బట్ క్యాన్వా ప్రో వెర్షన్ ఉండాలి. సో దీంతో మనం 100 రీల్స్ ఒక 2 to 3 మినిట్స్లో ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం చాట్ జీపీటీకి వెళ్దాం. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, గివ్ మీ 100 అబ్దుల్ కలామ్స్ మోటివేషనల్ కొటేషన్స్ అని. ఇచ్చిన తర్వాత అది ఒక 1 minute 19 seconds తీసుకుని, అంటే నేను కొంచెం హై రెజల్యూషన్ ఆర్ కొత్త మోడల్ని చాట్ జీపీటీ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాను, బికాస్ నాది ప్రో వర్షన్ కాబట్టి. సో అందరికీ అదే ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది ఏం చేసిందంటే ఒక 100 కొటేషన్స్ ఇచ్చింది ఇలాగా. ఓకే, సో 100 కొటేషన్స్ ఇచ్చింది. సో ఈ 100 కొటేషన్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కాపీ పేస్ట్ చేస్తాం. జస్ట్ కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాం ల్యాప్టాప్లో. సో పేస్ట్ చేసేస్తాం, ఇలా సేవ్ చేద్దాం. దీనికి పేరు వద్దాం, కలామ్స్ మోటివేషనల్ కోట్స్ అని. చేసిన తర్వాత నెక్స్ట్ చాట్ జీపీటీ, క్యాన్వాకి వెళ్ళింది, క్రియేట్ న్యూ డిజైన్. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ రీల్ అని టైప్ చేస్తాం. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వచ్చిన తర్వాత కావాల్సితే మనం ఒక ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ అంటే ఇలా ఉండేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదన్నా డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉండేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో ఇది ఈ ప్లేస్లో మన కొటేషన్ వస్తుంది. సో కలాం గారి పేరు బై అబ్దుల్ కలాం అని రావాలంటే అబ్దుల్ కలాం అని కూడా రాశారు. బై అబ్దుల్ కలాం గారు, అబ్దుల్ కలాం అని ఇక్కడ బై అబ్దుల్ కలాం అని కూడా రాసుకోవచ్చు. కావాలితే మన ఇష్టం వచ్చిన చోటు పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెడితే కొంచెం కనిపిస్తుంది, ఇక్కడ పెడితే కనిపించదు. లేదంటే జస్ట్ టెక్స్ట్ని ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఏమన్నా ఇక్కడ బ్లాక్ కొంచెం, అంటే ఆ థిక్నెస్ కనిపించేలాగా. ఓకే, సో ఇలా కనిపించింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే యాప్స్లోకి వెళ్ళాలి. వెర్ ఇస్ దిస్ యాప్స్ క్లిక్ చేసేయాలి. ప్రో వెర్షన్లోనే ఉంటాయి ఇవి. తర్వాత ఇక్కడ మీరు చూస్తే బల్క్ క్రియేట్ అని ఉంటుంది, క్లిక్ చేయాలి. బల్క్ క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అక్కడ మనం కాపీ చేసి సేవ్ చేసిన ఎక్సెల్ షీట్ ఉంది కదా, జస్ట్ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే తను తీసుకుంది, డేటాని తీసుకుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, కంటిన్యూ కొడతాం. తర్వాత ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న దాన్ని మనం కనెక్ట్ చేయాలి వీటన్నిటికి. సో కనెక్ట్ డేటా, రైట్ క్లిక్ చేయండి, కనెక్ట్ డేటా ఉంటుంది, కనెక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని క్లిక్ చేసి మనం ఏం చేద్దాం, అడ్జస్ట్ చేసుకుందాం టెక్స్ట్ని. ఓకే, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్కి వెళ్ళచ్చు. అంటే మీరు ఇదే ఇమేజ్ కాకుండా డిఫరెంట్ ఇమేజ్ కూడా చేయొచ్చు. సో అడ్వాన్స్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఇండివిజువల్ డిజైన్స్, అంటే ఆ టెక్స్ట్ అలాగే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వీడియో మార్చాలనుకున్నప్పుడు కూడా మార్చుకోవచ్చు. లేదు సింగిల్ డిజైన్ 100కి ఒకటే డిజైన్, జస్ట్ ఈ టెక్స్ట్ మారుతుంది.
సో నేను ప్రస్తుతానికి మల్టిపుల్ పేజెస్ ఇన్ వన్ డిజైన్ అని క్లిక్ చేసి జనరేట్ కొట్టాను. జనరేట్కి వచ్చి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ అడుగుతుంది వన్ డిజైన్ క్రియేటెడ్ సేవ్ టు యువర్ ప్రాజెక్ట్స్ అని. మనం డిజైన్ క్రియేట్ అయిపోయింది జస్ట్ ఒక క్లిక్ తోటే. మీరు చూసి ఇక్కడ డిజైన్స్ కనిపిస్తాయి. జస్ట్ సి, ఇలాగా చూసారు కదా కొటేషన్స్. సో ఇంత ఈజీగా మనం ఒక 100 రీల్స్ని ఒక 2 minutes లోపే మనం ఈ కొటేషన్స్ని మనం చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు జస్ట్ షేర్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ 1 to 99 ఇమేజెస్ మీరు చేసుకోవాలనుగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇక్కడ నుంచి నేను వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలిమెంట్స్కి వెళ్తాను, బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అంటాను, వీడియోస్ అంటాను. కాకపోతే ఇక్కడ కూడా నేను జస్ట్ మార్చేసుకుంటా. సో ఇలాగ కావాలంటే మల్టిపుల్ మనం మార్చుకోవచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే, ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు కావాల్సిన వీడియోస్ని మీరు కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ సెషన్స్ని ఆర్ ఆ వీడియోస్ని క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.